ఆదివారం ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, వాకిటి, ఎమ్మెల్యేలు కూనంనేని, సామిల్, సిపిఐ నేతలు డి రాజా, నారాయణ, చాడ. ట్రంప్కు మోదీ భయపడుతున్నాడు, అందుకే అమెరికా దాడులను ఖండించట్లేదు డి రాజా. ఇతర దేశాలను బెదిరించే అధికారం యుఎస్కి ఎక్కడిది? కాంగ్రెస్ కమ్యూనిస్టులకే చరిత్ర ఉన్నది, ఆర్ఎస్ఎస్కు ఎక్కడుందని ప్రశ్న. ట్రంప్కు బానిసగా మోదీ అని చెప్పేసి నారాయణ అంటున్నాడు. సిపిఐ సిద్ధాంతాలు ఎప్పటికీ ఉంటాయి, కూనంనేని సాంబశివరావు. తర్వాత ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ భయపడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. ఇతర దేశాలపై అమెరికా దాడులు చేస్తున్నా కనీసం ఖండించడం లేదని మండిపడ్డారు. ట్రంప్ డిటెక్టర్ లాగా, మరో హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారు. ఇతర దేశాలను బెదిరించే అధికారం ఆయనకి ఎక్కడిది? రష్యా నుంచి క్రూడాయిల్ కొనొద్దని ఇండియాను బెదిరించారు. ప్రధాని మోదీ కూడా అమెరికాకు సరెండర్ అవుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పాలస్తీనాపై దాడులు చేసి అమెరికా ప్రజల ప్రాణాలు తీశాయి. వెనిజులా పైన అమెరికా దాడులు చేసింది. కార్పొరేట్ శక్తుల ప్రధాని మోదీ తలవంచి కనీసం అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఎస్ఆర్ఎన్బి జేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా డి రాజా మాట్లాడుతూ తమ పార్టీ 100 ఏళ్లు ప్రజల పక్షాన పోరాడుతున్నదని చెప్పారు. సో నిన్న శతాబ్ది ఉత్సవం, సిపిఐ వాళ్ళు శతాబ్ది ఉత్సవం పెట్టుకున్నారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి కూడా గెస్ట్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. కమ్యూనిస్టులు అంటే రాజ్యం మీద కొట్లాడతారు, ప్రజల వైపు నిలబడతారు అని అనుకున్నాం. అట్లనే ఉండేది కమ్యూనిస్టులు. కానీ రాజ్యంతో పొత్తు పెట్టుకొని రాజ్యంతో బహిరంగ సభలు పెడుతూ ఇంకెవరిని క్వశ్చన్ చేస్తున్నారంటే ఇక మొత్తం మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు కమ్యూనిస్టులు మొత్తం భారతదేశ ప్రధాని అయినటువంటి మోదీని విమర్శించినటువంటి పరిస్థితి. మోదీ పెరిగిన తర్వాత, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఏమేం వైఫల్యాలను ఎదుర్కొన్నాడు, మోదీ ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడు? ట్రంప్ మొన్న చెప్పింది కదా, నన్ను సుఖ పెడతలేడు, నన్ను సంతోష పెడతలేడని. ఎందుకు అటు రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినప్పుడు కూడా మోదీ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వెనిజులా అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మోదీ సైలెంట్గా ఉన్నారు. ఇన్ని సుంకాలు పెంచుతున్నా కూడా, ఇన్ని టారిఫ్ల పేరు మీద ట్రంప్ వేధిస్తున్నా కూడా భారతీయులని బయటికి వెళ్ళగొట్టినా కూడా ఎందుకు మోదీ సైలెంట్గా ఉన్నాడని చెప్పేసి కమ్యూనిస్టులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.